ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా రాజన్న ప్రార్థించండి. వాక్యం కోసం. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, వందనాలు, స్తోత్రములైనా తండ్రి. లోక సువార్త మొదటి అధ్యాయంలో 8 నుంచి 17 వాక్యాలు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము ఏం నేర్చుకోవాలనో మాతో సూటిగా తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, మీరు మాట్లాడితే తప్ప మాకు తెలియదునైనా. మరి మీ మాటల్ని మాకు వినిపించి మీరు మహిమ పొందండి. మేమేం నేర్చుకోవాలో మాకందరికీ కూడా వినగలిగిన మనస్సు, తెలుసుకోవాల్సిన జ్ఞానము దయచేయమని మాతో మీరు సూటిగా తిరగగా మాట్లాడి దేవునికే మహిమ పొందమని మా రక్షకుడైన యేసు నామములోనే స్తోత్రం చెల్లించి మేము వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. సరే, మంచిది. ఇక్కడ ఈ భాగంలో మనకు ఒక ప్రవక్తను గురించి చదువుకుంటాం. పిల్లలు కూడా మీరు రాసుకోండి. ఇక్కడ కూడా ఒక 6-7 సంగతులు చెప్తాను, మీరు ఈ దినాన్ని రాసుకోండి. బాప్తిస్మమిచ్చు యోహాను అనేటువంటి ఆయన ఒక ప్రవక్త పైన ఒక ప్రశ్న, కొత్త నిబంధన ప్రవక్త మరి పాత నిబంధన ప్రవక్త ఈయన ఆత్మీయులు తెలియజేయండి. బాప్తిస్మమిచ్చు యోహాను గారు కొత్త నిబంధనలో ఉన్న ప్రవక్తన, పాత నిబంధనలో ఉన్న ప్రవక్త? ఈయన గురించి రాయబడింది ఎక్కడ? కొత్త నిబంధనలో కదా. ఆయన ఏ కాలానికి చెందినవాడు అంటే పాత నిబంధన ప్రవక్తల కాలానికి చెందినవాడు. ఎందుకు అలాగో చెప్తున్నామంటే యేసు ప్రభుల వారిని మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు ఆయన. కనుక యేసు ప్రభుల వారితో పాటే పుట్టాడు. మనం ఇదే అధ్యాయంలో చూస్తే యేసు ప్రభుల వారి తల్లి అయిన మరియా, బాప్తిస్మమిచ్చు యోహాను వారి తల్లి అయిన ఎలిజబెత్, వాళ్ళు బంధువులు ప్రియ. ఒకే కాలంలో యేసు పుట్టాడు, అదే కాలంలోనే బాప్తిస్మమిచ్చు యోహాను కూడా పుట్టాడు. అయినప్పటికీ ఇదిగో మరి యేసు ప్రభుల వారి మార్గమును గురించి తెలియజేయడానికి వచ్చినటువంటి వాడుగా ఆయన చూస్తున్నాం. అందుకోసమే బైబిల్ పండితులు ఆయన్ని పాత నిబంధన ప్రవక్తగా చెప్తూ వచ్చారు. సరే, ఏమైతేనేమి మరి బాప్తిస్మమిచ్చు యోహాను కూర్చి మరొక అద్భుతకరమైన సంగతి ఏమంటే ఆయన పుట్టక మునిపే ఈ విషయాలన్నీ రాయబడ్డాయి ఆయన గురించి కదా. బైబిల్ గురించి, బైబిల్లో ఎవరి గురించి ఉందా అట్లాగా? ఒక యేసు ప్రభుల వారి గురించే ఉంది. ఆయన ఎక్కడ పుడతాడు, ఆయన ఏం చేస్తాడనే విషయాలు యెషయా గ్రంథంలో, పాత నిబంధనలో అనేక చోట్ల రాయబడ్డాయి. అయితే బాప్తిస్మమిచ్చు యోహాను కూడా ఆయన పుట్టక మునిపే ఆయన గురించి రాయబడినటువంటి ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త బాప్తిస్మమిచ్చు యోహాను గారు. సరే, మనం చదువుకున్నాం, మనకు తెలుసు 8వ వచనం నుంచి చదువుకున్నాము. జకర్యా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన భార్య పేరు ఎలిజబెత్ అని మనం చూసాం. ఆయన ఏం చేస్తున్నాడు? యాజక పరిచర్య చేస్తున్నాడు. పాత నిబంధనలో అంతా యాజకులే కదా. ఈ దినాల్లో కొత్త నిబంధనలో సేవకులు, పాస్టర్లు. పాత నిబంధనలో దేవాలయంలోనికి వెళ్ళి యాజక ధర్మం జరిగించేవారు, ధర్మశాస్త్రం బోధించేవారు. బలులు తీసుకొస్తే దేవాలయంలోకి తీసుకుపోయి ఆ బలులు అర్పించేవారు, ఆ రక్త ప్రోక్షణ చేసేవారు, ధూపం వేసేవారు దేవుని ఆలయంలో. ఇట్లాగా ఆయన యాజకుడుగా ఉంటున్నాడు జకర్యా. యాజకుడిగా ఉంటున్నాడు. మంచి భక్తి పనులు వారిద్దరి గురించి రాయబడింది. భార్యాభర్తల గురించి మీరు చూడండి, ఆ 6వ వచనంలో చూడండి.
వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది అని రాయబడి. వీరిద్దరు ఎవరిద్దరు? భార్య భర్త అయినటువంటి జకర్యా, ఎలిజబెత్. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ భక్తి జీవితం చూడండి, ఇద్దరు ప్రభు యొక్క ఆజ్ఞలు చెప్పున నడుచుకుంటున్నారు. మరి అంతేకాదు ఇద్దరు ఆయన న్యాయ విధుల్లో నడుచుకుంటున్నారు. భార్య భర్త ఇద్దరు నిరపరాధులుగా ఉంటున్నారు. ఇద్దరు కూడా దేవుడి దృష్టికి నీతిమంతులుగా ఉంటున్నారు. అయితే విచారం ఏమంటే ఇంత భక్తిగా ఉండి, ఇంత నీతిగా ఉండి, ఇంత నిరపరాధులుగా ఉన్నారు, కానీ వారికి పిల్లలు లేరు. అదొక సంగతి రాయబడి. పిల్లలు లేరు. చాలా భక్తి పరులే, చాలా ఆత్మీయులే. అలాంటి భక్తిలో వారు జీవిస్తూ కొరతలో కొడుకు లేనటువంటి లేదా పిల్లలు సంతానం లేనటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు ప్రార్థన చేశాడు. జకర్యా ప్రార్థన చేశాడు సంతానం కోసం కదా. ఈనాడు కూడా అనేకులు ఉంటున్నారు. మనకంటే భక్తి పరులు ఎంతో మంది ఉంటున్నారు, బయట నిరపరాధులుగా జీవిస్తుంటున్నారు. మనకంటే భక్తి పరులు ఎంతో మంది ఉన్నారు. వారు అన్నిలు కూడా అట్టి భక్తి పరులు ఉంటున్నారు. గత దినాల్లో మా సెంటర్లో నుంచి 10th క్లాస్ సెంటర్లో నుంచి మా చీఫ్ సస్పెండ్ అయ్యాడు సార్. మళ్ళీ నిన్న కలిశాను, వేరే పని మీద కలిస్తే ఆయన అంటున్నాడు, ఆఫీసర్లు మనకు చెప్పారు సార్ స్ట్రిక్ట్గా చేయమని, కాబట్టి నాకు నష్టం వచ్చినా పర్లేదు, నేను ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ కాకుండా కాపాడాలని నా పాపం కొట్టాను. తెలుసు కదా కేసు, అది న్యూస్ వస్తా ఉంది. ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి పేపర్ అది బయటకు వెళ్తుంది, మీడియాకు బయటకు తెలియదు, కానీ దాన్ని కాపాడు కోసము ఆయన కోపంలో అమ్మాయిని కొట్టాడు. ఎందుకు వచ్చి సార్ నీకు ఇంత ఇదంతా ఎందుకు ఇంత ఇబ్బంది, నువ్వు సస్పెండ్ వరకు ఎందుకు తెచ్చుకున్నావు అంటే అంటున్నాడు. సార్ నేను 16 ఏళ్ళుగా నేను ఉద్యోగం చేస్తున్నా హెడ్ మాస్టర్గా. మరి 16 సంవత్సరాలుగా నేను 10th క్లాస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నా. ప్రతి సంవత్సరము నా సెంటర్లో చాలా నీతిగా చాలా యథార్థంగా నేను జరుపుకోవచ్చాను. ఈ సంవత్సరం కూడా అలాగే జరిపాను. నేను నష్టమైనను నా అధికారుల మాట నెరవేర్చాను. ఒక అన్యుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అంత నీతిగా ఉన్నందుకు ఆయనకు సస్పెండ్ అయ్యారు. చూడండి, అన్యులు ఉంటున్నారు, ఆత్మీయుల్లో కూడా ఉంటున్నారు, నీతి న్యాయములతో ఉంటున్నటువంటి అట్టి వారిలో వీరు కూడా భక్తి పరులైనటువంటి జకర్యా, ఎలిజబెత్ వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు జరిగిన సంగతి ఏమంటే, దేవుని దూత గాబ్రియేలు అనేటువంటి దూత మరి ప్రత్యక్షమయ్యాడు. వారి దగ్గరకు వచ్చాడు. జకర్యా దగ్గరకు వచ్చి ఇంకా తన కుమారుడు పుట్టక మునిపే ఆయన గురించి చెప్తున్నాడు. పుట్టక మునిపే ఆయన గురించి చెప్తున్నాడు. అదే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పినటువంటి సంగతి. మరి ఆయన యొక్క లక్షణాలు కొన్ని చూద్దాం. వీళ్ళ చూడండి, 13వ వచనం నుంచి మనం కొన్ని లక్షణాలను ధ్యానించుకుందాం. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నామో ఒకసారి పరీక్షించుకొని అలాగ ముందుకు సార్. 13వ వచనం, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనను, అతనికి యోహాను అని పేరు పెట్టదు. ఏ పేరంట? యోహాను అనేటువంటి పేరు. ఈయన పుట్టినాక చెప్తున్నాడా, పుట్టగానే చెప్తున్నాడా దేవుని దూత? ఆయన పుట్టగానే చెప్తున్నాడు. చూడండి, ఒక ప్రవక్త గురించి దేవుని దూత ముందే చెబుతున్నటువంటి మాట, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, అతనికి యోహాను అను పేరు పెట్టుదు అంటున్నాడు. ఇప్పుడు రండి, కొన్ని లక్షణాలు. మొదటి లక్షణం రాసుకో, 14 నుంచి 16లో, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు. అతడు ఎలా ఉంటాడంట? ఇప్పుడు రాసుకోండి, 1వ పాయింట్. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన ప్రభువు దృష్టికి గొప్పవాడు. 16వ వచనం, 14, 16. కనుక మరి నీ స్థితి నా స్థితి. ప్రభు దృష్టికి నువ్వు ఎలా ఉంటున్నావు? యథార్థంగా ఉంటున్నావా? ప్రభు దృష్టికి నిందారహితులుగా ఉంటున్నావా?
ప్రభు యొక్క న్యాయం అనుసరిస్తూ ఉంటున్నామా? ప్రభు దృష్టికి నీతిగా ఉంటున్నామా అనేటువంటి ప్రశ్న. సరే, ప్రభు దృష్టికి వద్దులే, కనీసం మనుషుల దృష్టి కన్నా ఉంటున్నామా అంటారు. అయితే బాప్తిస్మిచ్చి యోహాను గురించి దేవుని దూత ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు, గొప్పవాడు. కనుక మనము కూడా దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండాలి. ప్రజల దృష్టిలో ఉండలేము, మన బంధువుల దృష్టికి గొప్పవారు కాలేము. మనం ఇలా అది మన స్నేహితుల దృష్టికి గొప్పవారు కాలేము. నువ్వు వాళ్ళతో కలిసి ఆడుకోకుంటే నిన్ను చీకొడతారు, వాళ్ళ పాట పాడుకోకుంటే నిన్ను హేళన చేస్తారు, వాళ్ళతో పాటు అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో పాల్గొనుకుంటే మనల్ని తక్కువ చేసి ఎగతాళి చేసి మాట్లాడతారు. కనుక మన ప్రజలను మనుషులను మెప్పించలేము. ప్రియ మనుషుల్ని మనము తృప్తిపరచలేము, మనుషుల్ని సంతోషపరచలేము. పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడను కాదు అన్నాడు. మనుషులను కాదు నేను సంతోషపెట్టాలి. ఏ మనుషులైతే నిన్ను పొగడతారో అదే మనుషులు నిన్ను తెగడతారు. మనుషులు కొన్నిసార్లు రాళ్ళేస్తారు, అదే మనుషులు కొన్నిసార్లు దండలేస్తారు. కనుక మనుషులను మనం సంతోషపెట్టలేము, దేవుని సంతోషపెట్టాలి. దేవుని దృష్టికి నీవు గొప్పవాడిగా ఉన్నాడు. నీ క్రియల్లో, నీ భక్తి జీవితంలో, నీ యొక్క ఆత్మీయతలో, నీ పరిశుద్ధతలో మొదటి సంగతి ప్రభు దృష్టి గొప్పవాడు. బాప్తిస్మిచ్చి యోహాను నీవు నేను కూడా అలా ఉండడానికి ప్రయాసపడాలి. రైట్. తర్వాత రెండవ సంగతి చూడి, ఆయన ఎలా ఉంటాడని రాయబడింది. ఇంకా ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక అన్నాడు. ద్రాక్షరసం, మద్యం దురలవాట్లేవు కదా, వ్యసనాలు. ఇవి త్రాగనటువంటి వాడు అతడు పరిశుద్ధుడు. ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధుడుగా జీవిస్తూ వచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధుడు. దేవుని ఆజ్ఞనే కదా, నేను పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడై ఉండాలి. నేను పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అని రాయబడిన. నీ జీవితంలో పరిశుద్ధత లేకుంటే నీకు దేవుని వాక్యం ఎక్కదు. నీ జీవితంలో పరిశుద్ధత లేకుంటే దేవుని సంగతులు అర్థం కావు. నీ జీవితంలో పరిశుద్ధత లేకుంటే నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడు దేవుడు. కనుక నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను ఆయన ద్రాక్షారసమైన మద్యమునైనను ముట్టకుండగా జీవించినటువంటి రెండవ సంగతి కదా, దురలవాట్లు లేనటువంటి వాడు అని రాసుకోవచ్చు. ఎలాంటి వ్యసనాలు లేనటువంటి వాడు బాప్తిస్మిచ్చు యోహాను. రైట్. మరి ఎప్పటి నుంచి పరిశుద్ధుడు? ఇదే వచనంలో చూసినప్పుడు మరి ఆయన చూడండి, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు. ఎప్పటి నుంచి? తల్లి గర్భములో ఉండగానే దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడు. ఇదిగో మీ పిల్లలు, నా పిల్లలు కూడా వారు బాల్య దినముల నుంచే దేవుని ఆత్మ చేత వారు నింపబడినటువంటి వారే ఉంటారు. బాప్తిస్మిచ్చి యోహాను ఎలిజబెత్ ఆమె గర్భంలో ఉండగానే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడుగా ఉంటాడు. నీకు నాకు ఆ అవకాశం లేకపోవచ్చు, కానీ అయితే మన పిల్లలను దేవుడు ఎరిగినది మొదలుకొని ఆత్మ చేత నడిపించబడే వారిగా ఉండాలి. వారి ప్రవర్తనలో, వాళ్ళ భక్తి జీవితంలో ఆత్మ ద్వారా మరి నడిపించబడేటువంటి వారుగా ఉండాలి. ఆయనే ఆదరణకర్త కదా, పరిశుద్ధాత్మకి ఆయనకు ఒక పేరు, ఆయన ఆదరణకర్త. ఆయన సర్వసత్యంలోనికి నడిపించేవాడు. ఆయన సందర్భాలు, ఆయన ఇరుకులో ఎట్ల పోలు ఆయన చెప్తాడు.
కనుక మూడవ సంగతి, తల్లి గర్భమునందే ఆయన పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగినటువంటి వారిని చూస్తూ రైట్. తర్వాత నాలుగవ సంగతి చూద్దాం, చూడండి. మరి అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును అంటారు. ఏం చేస్తాడు ఆయన? బాప్తిసమిచ్చి యోహాను అనేకులను ప్రభువైనటువంటి ఇశ్రాయేలులో తన జాతి ప్రజల పైన, ఇశ్రాయేలు ఎవరు? ఆ యూదా జాతి ప్రజల్ని దేవుని వైపు తిప్పడానికై ఆయన ఏర్పరచబడినటువంటి వాడు. యేసు ప్రభువు వారిని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు కూడా ఆయనే కదా. మత్తయి సువార్తలో మనం చూస్తాం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఈయన యేసు ప్రభువు వారు. ఇదిగో ఆయన చెప్పుల వారలు విప్పుటకైనను నాకు యోగ్యత లేదు, నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన అయితే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చును అని రాయబడింది. యేసు ప్రభువు వారిని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఏం చేస్తాడని ఆయన వచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుని పరిచయం చేయడానికి వచ్చాడు పిల్ల. కాబట్టి ఇక్కడ మరో సంగతి మనం రాసుకోవాల్సింది ఏమంటే, అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పినటువంటి వాడు. ఈనాడు నీ పిల్లలు, నా పిల్లలు, నీవు నేను కూడా దేవుని వైపు అనేకులను తిప్పేవారిగా ఉండాలి. అనేకులకు దేవుని గురించి తెలియదు, అనేకులకు దేవుని యొక్క మహిమ తెలియదు పిల్ల. నువ్వు ఎరిగిన దేవుడు, నేను ఎరిగిన దేవుడు, నీ దేవుని గొప్పతనం, నా దేవుని గొప్పతనం తెలియదు అనేకులు. వారికి ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి, నేనే చెప్పాలి. తిప్పాలి అనేకులను దేవుని వైపు. దేవుని మందిరానికి రానటువంటి వారిని దేవుని మందిరానికి వచ్చినట్లుగా ఫాలో చెయ్యాలా, ఫోన్లు చేయాలా, రండి మందిరానికి వెళ్దామని చెప్పాలి మీరు. అది అందరూ ఒకరే చేయరు కదా, అన్ని పనులు ఒకరే చేస్తారా? చేయలేరు. మరి రండి ప్రార్థనకి వెళ్దాం రండి అని ప్రజలు తిప్పడమే అది బాధ్యత నీ పైన, నా పైన. ఎందుకంటే నీకు మేలులు చేసిన దేవుడు, నాకు మేలులు చేసిన దేవుడు, నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, నాకు రక్షణ ఇచ్చిన దేవుడు అనేకులకు ఈ రక్షణ వద్దా? అనేకులకు ఈ సమాధానం వద్దా? అనేకులకు ఈ యొక్క దేవుడి రాజ్యం వద్దా? పైన మనం ఒక్కరు అట్టి ధన్యత కలిగి ఉంటే చాలా. మనం గత దినాల్లో, గత మాసం నుంచి చూస్తున్నాం కదా, ఒక పెద్ద న్యూస్ చూస్తున్నాం. దైవజనుడు ప్రవీణ్ గారి గురించి. ఆయన చనిపోకుండా ఆయన చరిత్రను ఒకసారి ఆయన సాక్ష్యం వినండి. ఆయన యవ్వన దినాల్లోనే 20 ఏళ్ళప్పుడే ఇల్లిడిచి వెళ్ళిపోయాడు ఉత్తర భారతదేశం ప్రాంతం. 10 ఏళ్ళ పాటు పరిచయం చేశాడు అక్కడ. 10 ఏళ్ళ పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆ బార్డర్స్లో అన్ని గోడుల మధ్య రకరకాల అన్ని జాతుల మధ్య పనిచేసి అనేక మూఢాచారాలు ఉంటున్నాయి ఆ ప్రాంతాలు. అలాంటి వారి మధ్య పరిచయం చేసి ఆ ప్రజల పక్షాన మంత్రుల యుద్ధకు, కలెక్టర్ల యుద్ధకు అనేక సార్లు దర్శించారు. కొన్ని ప్రాంతాల్లో ఆ స్త్రీలను చాలా హీనంగా చూస్తారు, అమ్మాయిల్ని గృహాలకు అమ్మివేస్తారంట సొంత తల్లిదండ్రులు. అట్లాంటి వారి పక్షాన గవర్నమెంట్తో పోరాడట ఆయన రాజస్థాన్లో పోయి. ఆయన ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో. అక్కడ పోయి ఎందుకు పోరాడాడు? అనేకులు వారి పాపంలో నశించిపోతారు. యవ్వన పిల్లల్ని అమ్మేస్తారట ఆ ప్రాంతంలో, రాజస్థాన్ ఆ ప్రాంతంలో అమ్మాయిలు, వ్యభిచార గృహాలు. అట్లాంటి వారి పక్షాన్ని వెళ్ళి రాజకీయ నాయకులతో, అధికారులతో ఆయన పోరాడి ఎన్నో దేవుని పక్షాన మిషనరీస్ చేయలేని పని చేశాడు. మనము ఆ పని చేయమని కాదు, మనం ఉన్న స్థలంలోనే మనం అనేకులు తిప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది పిల్లలు. నువ్వు ఒక్కడు దేవుడిని అడిగి, నువ్వు ఒక్కడు నెమ్మదిగా, నువ్వు ఒక్కడు సుఖంగా ఉన్నంత మాత్రాన నీ పని వేరే వాళ్ళకి అప్పగిస్తాడు దేవుడు. ఎస్తేర్ అడిగింది అదే కదా, నువ్వు ప్రార్థన చేస్తేవా చెయ్యి, లేకపోతే నువ్వు కాకుండా ఇంకో చేస్తావు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని మరొకరికి అప్పగిస్తాడు అంటారు ఆయన.
నిజమా లేదు ప్రియ? దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. దేవుడు మనకు ఆ యొక్క జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన చేయడానికి, వాక్యం బోధించినాడు, పాడడానికి, మరి వాయిద్యాలు వాయించినాడు. వాటిని మనము ఏం చేయకూడదు, వాటిని పాతి పెట్టకూడదు కదా. బైబిల్ గ్రంథంలో ఉండలేదా? ఒక తలాంతు ఇచ్చినాడు, ఏం చేశాడు? అన్నాము లేదా? 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. ఆ ఒక్కటి ఇచ్చినాడు, ఏం చేసినాడు? బాగా తవ్వి పాతి పెట్టినాడు. దాచిపెడితే ఏమొస్తుంది? అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు కూడా వాటిని దాచకూడదు. ఏమైంది అక్కడ? యజమానుడు ఏం చేశాడు? ఆ తలాంతులు ఏం చేసినాడంటే, ఏం చేయలేదు, దాచిపెట్టాడు. ఇచ్చేసాడు, నాకు ఇచ్చేయంటాడు అంటే ఆ ఒక్కటి కూడా లేకుండా చేశాడు. దేవుడు మనకిచ్చిన తలాంతులు ఆత్మీయ వరాలు అన్నారు. ఇంట్లో ఆత్మీయ వరాలు ఇచ్చాడు అందరికీ. సంఘంలో అందరికీ మంచి చదవారు పిల్లలు, మంచి ఆత్మీయత కలిగిన వారు, ప్రార్థన కలిగిన వారు, జ్ఞానం కలిగినటువంటి వారు. వాటిని మనము తవ్వి దాచిపెట్టొద్దండి. దాచిపెడితే వాటిని తీసేసుకుంటాడు ఎందుకు దేవుడు. నీకు ఒక్కొక్క రోజు అవకాశం లేకుండా అయిపోతుంది. ఆ ఒక్కటి కథగా చేశాడు కదా, ఆ ఒక్క తనంతరం తీసేసుకున్నాడు. ఇదిగో వీటిని తీసుకొని పోయి ఆడే జీవితంలో వేసేసేయాలి. మనకు దైవజన్మ, దేవుడు మనకిచ్చిన అవకాశం, మనకిచ్చిన తలాంతులు అనేకుల కోసం వాడండి. సంఘంలో వాడండి, సహవాసుల మధ్య వాడండి. దేవుడికి సంఘం పక్షాన ఏ కార్యమైనా చేయడానికి వాటిని ఉపయోగించాడు. అనేకులు తిప్పుతూ వచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అనేకులు తిప్పుతూ వచ్చినట్టు కాబట్టి చూసాం. రైట్. తర్వాత విషయం చూడండి, 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును. తండ్రులు ఇశ్రాయేలు, యూదా జాతి వారు అంతవరకు మరి యేసుక్రీస్తుని ఎరగని వారిని యేసుక్రీస్తులోకి నడిపించారు. యేసుక్రీస్తులోకి నడిపించడానికై ఆయన వాడుకున్నాడు. అదే రాయబడింది, కనుక తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పుతాడు. ఆయన తండ్రులు తిప్పుతాడు, పెద్ద పెద్ద వారిని తిప్పుతాడు. తమ పిల్లల తట్టును దేవుని వైపు, అవిధేయులను ఏం చేశాడంటే నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పేటువంటి వాడుగా తయారైనాడు బాప్తిసం ఇచ్చి యోహాను. కనుక అవిధేయులను నీతిమంతులుగా మార్చుటకై కృషి చేసిన వాడుగా బాప్తిసం ఇచ్చి యోహాను మనం చూడవచ్చు. ఇంకా చూడండి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకు. ఇంకా ఏం చేస్తుంటే ప్రభువు కోసం ఉన్నారు, వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. ప్రభు అంటే ఇష్టం కలిగినటువంటి వారిని తర్ఫీదించడానికై బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చారు. కనుక వారిని, శిష్యులుగా ఉన్నటువంటి వారిని నాయకులుగా చేయడానికి ఆయన వచ్చినటువంటి వాడుగా చూడవచ్చు. అక్కడ బాప్తిసం ఇచ్చి యోహానుకు శిష్యులు ఉన్నారు, అదే సమయంలో యేసు కూడా శిష్యులు ఉన్నారు. గమనించారా? పాత నిబంధన ప్రవక్తల్లో తక్కువ అట్లాంటి వారు, కానీ ఇదిగో కొంతసార్లు అడుగుతారు, ఏమయ్యా మరి యోహాను శిష్యులైతే వారు ఉపవాసాలు ఉంటున్నారు, ఏది నీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదని అడుగుతున్నారు. అంటే శిష్యులు తయారు చేశాడు బాప్తిసం ఇచ్చి యోహాను. కనుక ఎలాంటి వాడితే ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడు. అది కూడా రాసు. ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు, ఏలియా యొక్క శక్తి కలిగిన వాడు. ఏలియా ఏం చేశాడు? రాజు గ్రంథంలో ఆహాబును, యెజబేలును, రాజును ఎదిరించినాడు ఆయన ప్రవక్త. ఏలియా రాజులను ఎదిరించినాడు. మరి ఈయన కూడా ఎవరిని ఎదిరించినాడు? ఆనాడు చక్రవర్తిని ఎదిరించినాడు. ఏ చక్రవర్తి పేరు? ఆయన పేరు హేరోదు. రాజుని ఎదిరించాడు. నీ జీవితం సరిగ్గా లేదు, నీ ప్రవర్తన సరిగ్గా లేదని ఎదిరించినాడు ఆనాడు చక్రవర్తిని. కనుక అంతటి ఆత్మ కలిగిన వాడు, అంతటి శక్తి కలిగినటువంటి వాడుగా
ఏలియా లాంటి శక్తి కలిగినటువంటి వాడుగా మరి బాప్తిసం ఇచ్చి యోహాను చూడవచ్చు. మరి అంతేకాదు, ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. ఆయనకు ముందుగా వెళ్ళి, ఎవరికి ముందు వచ్చాడు ఈయన? యేసుకు ముందుగా వచ్చాడు కదా. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరికి ముందు వచ్చాడు? యేసు ప్రభుల వారికి ముందుగా వచ్చాడు. చూడండి ఆ మాట చూడండి. మత్తయి సువార్త దగ్గర ఒక మాట చివరిగా మాట చూసుకొని మనం ముగించుకుంటాం. 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందరని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను, ప్రభువు మార్గమును సిద్ధపరచుడి. ఆయన మార్గం సిద్ధపరచండి. ఆయన వస్తున్నాడు. ఆయన మార్గం ముందే వెళ్ళాడు. ఈయన ప్రకటిస్తూ ముందే వెళ్ళాడు. ఆయన త్రోవను సరళం చేయడని అరణ్యంలో కేక వేయి ఒకటి శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఇతని గురించి యెషయా కూడా ప్రవచించాడు. చూడండి, ఒక ప్రవక్త గురించి ఇంకొక ప్రవక్త చెప్పినటువంటి సంగతులు ఎప్పుడు లేవు బైబిల్లో. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మరొక ప్రవక్త ప్రవచించాడు. ఎంత గొప్ప ప్రవక్త జ్ఞాపకం చేసుకో. బాప్తిసం ఇచ్చాడు కనుక పిల్లలు అలాగా అధ్యాయం అంతా చూడొచ్చు. బాప్తిసం ఇచ్చి యోహాను ఇలా రాయబడింది కదా, ఇదిగో ఆయనకు ముందుగా వెళ్ళొచ్చు, నీకు సంతోషం. దేవుని పనిలో ఉంటే నీకు సంతోషం అంటున్నాడు. తండ్రితో ఇదిగో నీకు సంతోషం కలుగజేస్తాడు. నాడు అనేక మంది పిల్లలు వారు ఎంత చదివినా ఎంత సంపాదించినా తల్లిదండ్రులకు సంతోషం లేదు ప్రియ. వారు మంచి మార్గంలో ఉండి దేవుని మార్గంలో ఉంటేనే పిల్లలు యొక్క జీవితాన్ని బట్టి తల్లిదండ్రులు సంతోషిస్తారు. గమనించండి, ఈ దినాల్లో చాలామంది చాలా సంపాదన ఉంది, కానీ అనేక కుటుంబాలు కట్టబడి లేకుండా సంతోషం లేకుండా జీవిస్తుంది. కనుక డబ్బు చేత పలుకుబడి చేత నీ జ్ఞానం చేత నువ్వు సంపాదించుకోలేవు సంతోషాన్ని. కానీ దేవుని పనిలో సంతోషం ఉన్నది, దేవుని పనిలో తృప్తి ఉన్నది, దేవుని పనిలో ఆనందం ఉన్నది. కనుక తండ్రిని సంతోషపరిచేటువంటి కుమారుడుగా ఉంటున్నాడు. మన పిల్లలు కూడా ఒక దినాన తల్లిదండ్రులు మనం సంతోషపరిచేవారుగా ఉండాలి. అది దేవుని పనిని బట్టి దేవుని మార్గంలో ఉండి సంతోషపరిచేవారిగా ఉండాలని తెలియజేస్తున్నాను. కనుక చివరిగా చూడండి, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అని. కనుక అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించారు. మన పిల్లల ద్వారా మనం కూడా సంతోషించాలి. మన పిల్లల భక్తి జీవితాలను, మన పిల్లల పరిశుద్ధమైన జీవితాలను, మన పిల్లల యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి అనేకులు దేవుళ్ళకి రావాలి. నీకు తల్లిదండ్రులుగా నీకు సంతోషం ఉండాలి, అనేకులకు ప్రయోజనకరంగా మారాలి. ఇది బాప్తిసం ఇచ్చి యోహానులో ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి లక్షణాలు. మరి నీ యొక్క వైఖరి నీ పిల్లల విషయం, మన పిల్లల విషయంలో మన వైఖరి అనేకులకు సంతోష కారణంగా ఉండాలని ఇష్టపడుతున్నామా, లేకపోతే అనేకులకు మరి ఆటంకకరంగా ఉండాలని ఇష్టపడుతున్నాం? ప్రియమైన దైవజనం, ఒకసారి పరీక్షించు. ఎలాగుంటున్నారు మన పిల్లలు, ఎలాగుంటున్నాం మన ఆత్మీయ జీవితం, ఎలాగుంటున్నాము? మరి జకర్యా లాంటి యథార్థత, జకర్యా లాంటి మరి నీతి, జకర్యా కుటుంబం లాంటి న్యాయము, భక్తి జీవితము మన కుటుంబాల్లో ఉంటుందా? అలా లేకపోవడం వల్ల నీకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన గురించి ఉన్నది కొద్దిగా, ఆయన తలనే ఇచ్చేశాడు. చూస్తే
వీళ్ళంతా హతసాక్షులు పోయిన బైబిల్ గ్రంథం. మరి ఆనాడే కాదు హతసాక్షులు, ఈనాడు కూడా హతసాక్షులు. దేవుని కోసం, దేవుని నీతి కోసం వారు తృణప్రాయంగా వదిలేస్తుంటే మనం దేవుని కోసం కొంత సమయం ఇవ్వలేము, దేవుని కోసం మనం కొంత త్యాగం చేయలేము, దేవుని కోసం మనకున్నటువంటి తలంతులను త్యాగం చేయలేము, దేవుని కోసం, ఆయన రాజ్యం కోసం మనకున్న వరాలని, మనకున్న డబ్బుని, లేదా మనకున్న సమయాన్ని మనం ఇవ్వలేము. ఆయన ఒకసారి పరీక్షించుకున్నాం. మరి బాప్తిస్మా ఇచ్చే యోహాను స్థితి ఎలాగో, నీ స్థితి ఎలాగో ఒకసారి పరీక్షించుకొని ఎలాగో చేయి వేద్దాం. ఇందులో బలలో చేయి వేద్దాం. మోకరిద్దాం. అవును, అనేకులను సంతోషపరిచేవాడుగా అవును.